హై గైస్, దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. రీసెంట్ డేస్ లలో చాలా మంది ఎడిటింగ్ కి అలాగే గేమింగ్ కి ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోవాలని అయితే చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఏది ఉండాలి, అలాగే గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉండాలి, అలాగే ర్యామ్ ఎంత ఉంటే బాగుంటుంది, అలాగే డిస్ప్లే ఏదైతే బాగుంటుంది, ఇలా చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ అయితే ప్రతి ఒక్కరికి అయితే ఉంది. అయితే మీరైతే ఏ కాన్ఫిగరేషన్స్ తోటి ఉన్న ల్యాప్టాప్ అనేది పిక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడతాను గైస్. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. తెలుసు కదా, అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త కూడా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి గైస్. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఒక ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ప్రాసెసర్ ఏంటి అనేది చెక్ చేసుకోండి గైస్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ గైస్. ర్యామ్ అండ్ స్టోరేజ్ లో ఏముందని అయితే మీరు అయితే తీసిపడేయద్దు. ఎందుకంటే ఎడిటింగ్ విషయంలో కానీ గేమింగ్ విషయంలో కానీ ర్యామ్ అండ్ స్టోరేజ్ వచ్చేసి ఖచ్చితంగా వాటి యొక్క పర్ఫార్మెన్స్ అనేది 100% అయితే ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి గ్రాఫిక్ కార్డు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక ఎడిటింగ్ ల్యాప్టాప్ కి అలాగే ఒక గేమింగ్ ల్యాప్టాప్ కి అనేది గ్రాఫిక్ కార్డ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి. అది కూడా డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉన్న ల్యాప్టాప్స్ మాత్రమే మీరైతే చూజ్ చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డిస్ప్లే. మీరు చూజ్ చేసుకునేది ఎడిటింగ్ అండ్ గేమింగ్ పర్పస్ లో కాబట్టి డిస్ప్లే వచ్చేసి ఏంటంటే కొంచెం పెద్దగా ఉండాలి. పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే మీకు ఆబ్జెక్ట్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంటాయి. అలాగే మీరు ఏమైనా గేమ్స్ ఆడారనుకోండి, ఎనిమీస్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంటాయి. అలాగే మీరు ఏదైనా ఎడిటింగ్ చేసినా కూడా లేయర్స్ వచ్చేసి మీకైతే ఈజీగా ఐడెంటిఫై అవుతుంటాయి. ఎక్కడెక్కడ ఏ క్లిప్ అనేది యాడ్ చేయాలి, ఇవన్నీ కూడా మీకైతే ఈజీగా అనేది తెలుస్తూ ఉంటుంది పెద్ద డిస్ప్లే అయితే ఉండడం వల్ల. ఇప్పుడైతే వీటి గురించి ప్రతి ఒక్కటైతే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ప్రాసెసర్ తీసుకున్నారనుకోండి, ప్రాసెసర్ లో వచ్చేసి మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఇంటెల్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి రైజన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఇంటెల్ లో తీసుకోవాలనుకుంటే బేస్ వేరియంట్ వచ్చేసి i5 తోటి అయితే ఉన్న ల్యాప్టాప్ అయితే తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే చూస్ అయితే చేసుకుంటారు. అలాగే మీకు i3 ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎడిటింగ్ కి అలాగే గేమింగ్ పర్పస్ కోసం కాబట్టి మాక్సిమం అయితే i5 ఉండే విధంగా అయితే చూస్ అయితే చేసుకోవడం అయితే చాలా బెటర్ ఆప్షన్. అలాగే మీరు రైజన్ ప్రాసెసర్ తీసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఇక్కడ రైజన్ 5 ప్రాసెసర్ అయితే ఉండే విధంగా అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, మినిమం అయితే రైజన్ 5 అయితే ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఇంటెల్ వచ్చేసి i5 జనరేషన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. అండ్ మనం ఇంకా డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే ఒక ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు ఆ కింద వచ్చేసి సిరీస్ లలో UPH HS HX ఈ విధంగా కొన్ని నెంబర్స్ అనేది కనిపిస్తాయి. ఈ ఎడిటింగ్ అలాగే గేమింగ్ పర్పస్ కోసం ఒక ల్యాప్టాప్ చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు అక్కడైతే H సిరీస్ ల్యాప్టాప్స్ ఉంటాయి, వాటిని మాత్రమే మీరైతే పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చెప్తాను చూడండి, మనకు ఇక్కడ U ఉందనుకోండి, U సిరీస్ వచ్చేసిందంటే ఈ యొక్క పోర్టబుల్ ల్యాప్టాప్స్ గైస్ తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, కాకపోతే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. అలాగే P సిరీస్ చూసుకుంటే వెరీ థిన్ అండ్ లైట్ వెయిట్ తోటి అయితే ఈ ల్యాప్టాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి రీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ ల్యాప్టాప్ లలో మనం అయితే చూస్తాం గైస్. అండ్ H సిరీస్ ల్యాప్టాప్స్ ఏంటంటే హై గ్రాఫిక్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ కన్జంప్షన్ అయితే అవుతాయి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ యొక్క H సిరీస్ ల్యాప్టాప్ లలో. కాబట్టి ఏంటంటే మనకు బ్యాటరీ లైఫ్ అనేది తక్కువ రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్ గైస్. ర్యామ్ వచ్చేసి ఇంత ముందుకు వచ్చేసి 8GB ఉన్నా కూడా సెట్ అవ్వేది. పార్ట్ ఇప్పుడు వచ్చేసిన జనరేషన్ కి ఖచ్చితంగా అయితే 16GB ర్యామ్ అనేది ఖచ్చితంగా అయితే ఉండాలి గైస్. మనం తీసుకునేదే ఎడిటింగ్ అలాగే గేమింగ్ పర్పస్ కాబట్టి ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే అంత స్మూత్నెస్ అయితే మనకైతే ఈ ల్యాప్టాప్స్ అయితే ఉండడం అయితే జరుగుతాయి. అండ్ ఇంకా స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే గైస్, ఇంత ముందుకు వచ్చేసి HDD ఉండేది, హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉండేది. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మాక్సిమం అయితే SSDలు అయితే ఉంటున్నాయి. ఈ SSD కూడా 2 టైప్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి NVMe SSD అలాగే SATA SSD, ఇలా 2 టైప్లు ఉంటాయి. మనమైతే NVMe ఉన్న SSDని తీసుకోవడం అనేది చాలా అంటే చాలా బెటర్. మళ్ళీ ఇందులో కూడా Gen 1 Gen 2 Gen 3 Gen 4 అనే ఈ విధంగా ఉంటాయి. నెంబర్ ఎంత పెరిగే కొద్దీ అంత స్పీడ్నెస్ అనేది మనకైతే ఇందులో అయితే చూస్తాం గైస్. అండ్ థర్డ్ వచ్చేసి గైస్ గ్రాఫిక్ కార్డ్ గైస్. గ్రాఫిక్ కార్డ్ ఏంటంటే మనకు ఎడిటింగ్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్స్ లలో ఒక గుండెకాయ లాంటిది. అంత మేజర్ రోల్ అనేది ఇదైతే పార్టిసిపేట్ అయితే చేస్తుంది ఇందులో వచ్చేసి. అండ్ ఇందులో కూడా మనం అయితే ఏంటంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉండే విధంగా అయితే చూసుకోవడం అయితే చాలా అంటే చాలా బెటర్. గ్రాఫిక్ కార్డ్ ఎంత ఉండాలంటే మినిమం అయితే ఖచ్చితంగా అయితే ఒక 4GB గ్రాఫిక్ కార్డ్ ఉండే విధంగా అయితే చూసుకోండి. మళ్ళీ ఇందులోనే వచ్చేసి 4GB గ్రాఫిక్ కార్డు అండ్ NVIDIA GeForce వచ్చేసి మనకు RTX రూపంలో అయితే 2050 అలాగే 3050 అలాగే 4050 అనే ఈ విధంగా అయితే ఉంటాయి గైస్. మీరు నెంబర్ ఎంత పెద్దగా పోయే కొద్దీ మనకు పర్ఫార్మెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. మాక్సిమం వచ్చేసి బేస్ వేరియంట్ వచ్చేసి 2050 కాకుండా 3050 GeForce RTX అయితే తీసుకోవడం అనేది చాలా అంటే చాలా బెటర్. అంటే ఇప్పుడు ఒక చిన్న గేమ్ చూద్దాం. మనకడ 2 ల్యాప్టాప్స్ ఉన్నాయి. A అనే ల్యాప్టాప్ లో వచ్చేసి ఇంటెల్ i5 12th జనరేషన్ అయితే ఉంది. అలాగే B అనే ల్యాప్టాప్ లో కూడా సేమ్ ఇంటెల్ i5
12th జనరేషన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఏఎన్ఏ ల్యాప్టాప్ లో వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది. అండ్ ఎన్విడియా RTX 2050 గ్రాఫిక్ కార్డ్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అలాగే మనకు బిఎన్ఏ ల్యాప్టాప్ లో వచ్చేసి సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 4GB గ్రాఫిక్ కార్డు అలాగే RTX వచ్చేసి 3050 అనేది అయితే రావడం అయితే జరిగింది అనుకోండి. ఇందులో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఒకవేళ మీ ఆప్షన్ బి అనుకోండి, ఒక మంచి ల్యాప్టాప్ అనేది చూస్ అయితే చేసుకున్నారు. ఇక్కడ ఇదే విధంగా మనమైతే ఒక ల్యాప్టాప్ ని బై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి డిస్ప్లే గైస్. ఇంతకుముందు చెప్పాను కదా, మనకు గేమింగ్ అండ్ ఎడిటింగ్ కి సంబంధించినప్పుడు ఖచ్చితంగా డిస్ప్లే వచ్చేసి పెద్ద సైజు ఉండడం వల్ల అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఎందుకంటే మనము ఏమైనా గేమ్స్ ఆడినా కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మనం అయితే ఫేస్ చేస్తాం. అలాగే ఎడిటింగ్ సంబంధించినప్పుడు కూడా మనకు లేయర్స్ యాడ్ చేయడంలో కూడా, కటింగ్ విషయంలో కూడా మనమైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది పెద్ద డిస్ప్లే అయితే ఉండడం వల్ల. ఇందులోనే మనకు LCD డిస్ప్లేస్ ఉంటాయి, IPS డిస్ప్లేస్ అయితే ఉంటాయి. మీకు LCD డిస్ప్లేస్ కంటే IPS డిస్ప్లే ఏంటంటే కొంచెం కలర్ గ్రేడింగ్ అనేది కొంచెం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా అయితే IPS డిస్ప్లే ఉన్న ల్యాప్టాప్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఎడిటింగ్ కి అలాగే గేమింగ్ కి ఏ ల్యాప్టాప్ అనేది తీసుకోవాలనేది ఒక మంచి క్లారిటీ అనేది అయితే రావడం అయితే జరిగింది అనేది అయితే నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్ గా ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఏంటంటే అండర్ 50 నుంచి 60,000 రూపీస్ లో చాలా వరకు అయితే ఏంటంటే గేమింగ్ అండ్ ఎడిటింగ్ ల్యాప్టాప్స్ అయితే అడుగుతున్నారు. వాటి గురించి అయితే ఒక డెడికేటెడ్ గా ఒక వీడియో అయితే చేస్తాం గైస్. యాక్చువల్ గా ఇదే వీడియోలో అవి కూడా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే వీడియో అనేది చాలా అంటే చాలా లెంతీ అవుతుంది. మీకే మళ్ళీ బోరింగ్ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో అనేది ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి అండర్ 50 నుంచి 60,000 రూపీస్ లో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ కు అలాగే ఎడిటింగ్ కి ఒక ల్యాప్టాప్ అయితే మనం అయితే కంప్లీట్ గా అయితే డిస్కషన్ అయితే చేద్దాం గైస్. ఓకే, ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి ఈ వీడియోని అయితే కొంచెం బూస్టప్ అయితే చేస్తారు అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్త కూడా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ అయితే చేయండి గైస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.